రెండు రోజుల్లో ఇరాన్తో శాంతి చర్చలు మళ్లీ జరుగుతాయన్న ట్రంప్ కామెంట్స్ మార్కెట్కు బూస్ట్ ఇచ్చాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1263 పాయింట్లు పెరిగి 78,111 మార్కును చేరుకోగా నిఫ్టీ 388 పాయింట్లు పెరిగి 24,231 మార్కును చేరుకుంది. ఇక అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో మార్కెట్స్తో పాటు అటు గోల్డ్, సిల్వర్ పెరిగాయి. ఇదే అంశం ఇవాళ డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాం ఇవాళ మార్కెట్లు పెరగడం ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఇది భారతీయ మార్కెట్కి ఒక పెద్ద బూస్ట్ అండి. దాదాపు 1.6% పెరిగింది. నిఫ్టీ వచ్చి 24,230 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 388 పాయింట్స్ నిఫ్టీ పెరిగి, అలాగే సెన్సెక్స్ తీసుకుంటే 78,111 దగ్గర క్లోజ్ అయింది. 1,263 పాయింట్స్ పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 700 పాయింట్స్ దాదాపు పెరిగి 56,300 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే ఆల్ టైమ్ హై వచ్చి 26,500, అంతకు ముందు ఆల్ టైమ్ హై. ఇప్పుడు లో వచ్చి మొన్న 22,000 దాకా వచ్చింది. ఇప్పుడు ఈ జస్ట్ 1 వీక్ 10 డేస్ గ్యాప్లో ఎప్పుడైతే యుద్ధం తగ్గింది అన్నారో ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ పెరిగింది. సో ఇది మనకి ఇండికేట్ చేసేది ఏంటి అంటే ఈ యొక్క ఇండియన్ మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తుంది. సో ఇండియన్ మార్కెట్లో చాలా మంది అఫైర్స్ లాస్ట్ 6 months నుంచి సెల్లింగ్ చేస్తున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు అంటున్నారు. కానీ బట్ మన మార్కెట్స్ అయితే బౌన్స్ బ్యాక్ అయితే బాగా అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ బాగా పెరిగిన కంపెనీస్ చూసుకుంటే ఈ ఐటీ సెక్టర్ బాగా పెరిగింది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ పెరిగింది. తర్వాత ఎఫ్ఎంసీజీ, స్టీల్ కంపెనీస్, అలాగే ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ పెరిగాయి. సో మనం ఒకసారి స్టాక్ వైజ్గా చూసుకున్న మనకి ఫస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ ఆటోమొబైల్ చూసుకుంటే ఐషర్ మోటార్ కానీ, మారుతి కానీ, M&M కానీ, ఎస్కార్ట్స్ ఇవన్నీ కూడా 3% పెరిగింది ఎస్కార్ట్స్. అలాగే హీరో మోటార్ వచ్చి ఈ 5 కంపెనీలు ఆటోమొబైల్ కంపెనీలు వచ్చి 2 to 3% పెరిగాయి. అలాగే బ్యాంకింగ్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, అలాగే ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, ఏయూ బ్యాంకు, ఎస్బీఐ ఇవన్నీ కూడా 1 to 2% పెరిగాయి. డిఫెన్స్ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. హాల్ కానీ, బీడిఎల్, తర్వాత మెజాడాక్, కొచ్చిన్ షిప్, డేటా ప్యాటర్న్, జిఆర్ఎస్సి, బిఈఎంఎల్ ఇవన్నీ కూడా దాదాపు 3%, 4% అలా పెరుగుతున్నాయి. సో ఇవి ఎంసీఎక్స్, బిఎస్సి అయితే రోజు బాగా పెరుగుతున్నాయి. దాదాపు ఎంసీఎక్స్ 2,800 ఉంది. అలాగే బిఎస్సి వచ్చి 3,400 దాకా పెరుగుతుంది. సో ఇవన్నీ అలాగే ఆటో తర్వాత వచ్చి ఈ ఫార్మా స్టాక్స్ తీసుకుంటే గ్లెన్మార్క్ కానీ, సన్ ఫార్మా, సిప్లా, లూపిన్, దివీస్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయండి. సో చాలా కంపెనీస్, చాలా సెక్టర్స్ బాగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అన్ని కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ట్రెండ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది మార్కెట్స్ అన్నిటికీ కూడా. ఇది లాస్ట్ 10 డేస్లో ఏప్రిల్ 1st వీక్లో ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. అలాగే ఒకవేళ రేపు యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయినా లేకపోతే చర్చలు ఫెయిల్ అయినా మనకి బోటం అయితే అర్థమైపోయింది. సో అక్కడి నుంచి కూడా ఇంకా అంతకు మించి పెరిగే ఛాన్సెస్ ఉండేది తక్కువ ఉంటాయి. సో బోటమ్ అవుట్ అయితే కనపడుతుంది. మార్కెట్ అయితే ఇప్పుడు ఏదైతే 22,000 బోటమ్ అనుకున్నామో అది అయ్యే ఛాన్సెస్, అక్కడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకి మా ఇండియన్ మార్కెట్స్కి మ్యాక్సిమం థ్రెట్ అయితే తగ్గిపోయింది. సో పాజిటివ్నెస్ అయితే కనపడుతుంది అనేది అర్థమవుతుంది మనకు. ఓకే రామచంద్ర గారు, కొన్ని రోజుల నుంచి మార్కెట్స్ అన్ని స్థిరంగా లేవు. ఏ విధంగా అయితే అనిశ్చితి కొనసాగుతుందో మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో అండ్ ఇప్పుడు మార్కెట్స్ అన్ని స్థిరంగా ఉండడం కూడా చూస్తున్నాం. ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అంటారు? ఇన్వెస్టర్స్ ఆల్రెడీ చాలా లాసెస్ ఉన్నారు వాళ్ళందరూ. సో పైన కొన్న స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి. కాబట్టి కింద లెవెల్లో స్ట్రాంగ్గా మీరు టెన్షన్ అవ్వకుండా హోల్డ్ చేసుకోవాలి. లాస్ట్ 2-3 months నుంచి కూడా చెప్తున్నాం మేము, మార్కెట్స్ రికవర్ అవుతాయి, టెన్షన్ పడొద్దని. సో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ బెస్ట్ రేట్స్లో ఇప్పుడు మనకి అవైలబుల్ అవుతున్నాయి. కాబట్టి ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చేసుకుంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇన్వెస్టర్స్కి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బారోడ్ స్ట్రెంగ్త్ మీద చేసుకోకూడదు. అంటే అప్పులు తెచ్చి మాత్రం చేయొద్దు స్టాక్ మార్కెట్లో. మీ ఓన్ ఫండ్స్ని మీరు ఒక 4-5 ఏళ్ళు హోల్డ్ చేయగలను అనుకున్న ఫండ్స్ని మాత్రమే పెట్టుకోవాలి.
అంతేకాని మీరు బారోడ్ ఫండ్స్తో చేసుకుంటే చాలా లాస్ అవుతారు. అలాగే చాలా మంది ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ చేస్తారు. వాళ్ళు అంటే స్టాక్స్ని ప్లేజ్ పెట్టుకొని మార్జిన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయటం అనేది, ట్రేడ్ని మెయింటైన్ చేయటం, ఆ టెక్నికల్స్ని యాక్యురేట్గా ఫాలో అవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈ గైడ్ లైన్స్ తీసుకుంటే కానీ మన మార్కెట్లో మనం స్ట్రాంగ్ అవ్వలేము. సో కాబట్టి ఈ చెప్పిన విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎస్ సార్, ఐటీ సెక్టార్కి సంబంధించి కూడా మనం చాలా వరకు పడిపోయిన చూసాం ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. అండ్ ఇప్పుడు ఏ విధంగా కొనసాగుతుందో కూడా చూస్తున్నాం ఇటువంటి టైంలో. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగానే ఇన్వెస్టర్స్ గురించి వాళ్ళకి మీరిచ్చే సలహాలు ఏంటి? ఐటీ అయితే ఇప్పుడు బాగా రిబౌన్స్ అవుతుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ ప్రెసెంట్ 1300 అలా ఉంది. ఇన్ఫోసిస్ దాదాపు 2000 నుంచి రికవర్ అవుతుంది. పర్సిస్టెన్స్ బాగుంది. ఓఎఫ్ఎస్ఎస్ లే ఆఫ్ అయ్యాక యాక్చువల్గా ఇంకా తగ్గాల్సిందే, దాదాపు 5% పెరిగింది. అలాగే కోఫోర్చ్ అప్ ట్రెండ్లోకి వస్తుంది. టాటా ఎల్ఎక్సీ కానీ, ఎంఫసిస్ కానీ, నౌకరీ కానీ, కేపీఐటీ, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్, విప్రో, టీసీఎస్, ఇవన్నీ కూడా చాలా అప్ ట్రెండ్ చూపిస్తున్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. సో మంత్లీ చార్ట్స్ అన్ని కూడా ఇందులో పాజిటివ్స్ వచ్చాయి. సో కాబట్టి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ట్రేడ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది ఐటీలో ఒక లుక్ వేయచ్చు. కొంచెం ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది ఇన్వెస్ట్మెంట్. సో ఈ నెక్స్ట్ 3 months ఈ సెక్టర్స్ బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఐటీ సెక్టర్ అయితే బాగానే కనపడుతుంది. సార్, ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ స్టాక్ మార్కెట్లు ఎలా ఉండిపోతున్నాయి అనుకోవచ్చు? ఈ శాంతి చర్చలు ఆల్రెడీ కనుక పాజిటివ్గా వస్తే మాత్రం మనం ఈసారి ఆల్ టైమ్ హై ర్యాలీకి వెళ్ళిపోతాం. సో ట్రెండ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఒకవేళ కనుక మనకి డౌన్ అయితే మాత్రం ఈ హార్మజల్స్ అని కనుక ఆగి నౌకలు మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం మళ్ళీ కొంత ఇబ్బంది పడుతుంది. అయితే పెట్రోల్ హైక్ కూడా అంటున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ ఈ బౌన్స్ అనేది నిలబడుతుందా లేదా అనేది కూడా కొంచెం డౌట్గానే ఉంది. కాబట్టి ఏంటంటే ఎక్కువ రొటేషన్ చేయటం అనేది ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కొంచెం తగ్గించుకొని షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోవటం అనేది కొంచెం బెటర్గా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేలో ఎలా ఉంటుంది, ఈ వార్ అనేది ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏంటి, ఇదంతా కూడా ఒక అన్సర్టనిటీ ఉంది. సో అదంతా కూడా మనకు క్లారిటీ రావాలంటే ఇప్పుడు 15 రోజులు, నెక్స్ట్ 15 daysకి మనకు అర్థమవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్టర్స్ కానీ, ట్రేడర్స్ కానీ, కేర్ఫుల్గా ఉండాలి. ఓవర్ ట్రేడింగ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. సార్, ప్రధానంగా గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా పెరిగాయి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు ఈ విషయంలో? గోల్డ్, సిల్వర్ తీసుకుంటే బాగా పెరిగాయి. వీటికి మెయిన్ రీజన్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ తగ్గటం వల్ల ఇవాళ లాస్ట్ 2-3 days నుంచి గోల్డ్, సిల్వర్ బాగా పెరుగుతున్నాయి. గోల్డ్ వచ్చి ఇప్పుడు $1,52,000, ఇంటర్నేషనల్గా 4840 ఉంది, $4,840 దాకా వచ్చింది. సిల్వర్ అయితే ఇప్పుడు $2,51,000 ఉంది, దాదాపు అది $90, $80 దాకా వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ రెండు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రూడ్ తగ్గటం అనేది వీటికి అడ్వాంటేజ్ అనమాట. క్రూడ్ ఇప్పుడు 8,600 ఆ రేంజ్లో ఉంది. సో ఇంటర్నేషనల్గా క్రూడ్ కూడా $95 దగ్గర ఉంది. కాబట్టి ఇది ఓవరాల్గా ఏంటంటే పాజిటివ్ ట్రెండ్ చూపిస్తుంది ఎక్కువ గోల్డ్, సిల్వర్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే 1,55,000 దాకా గోల్డ్ వెళ్ళొచ్చు. అలాగే 2,55,000, 2,60,000 దాకా సిల్వర్ వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సార్, లాస్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఎలాంటి స్టెప్ తీసుకోవడం బెస్ట్ అంటారు? ఇన్వెస్టర్స్ ఏం చేయొచ్చు అంటే కొంచెం బయట నుంచి ఏదైనా మనీ తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక అనువైన టైం అని అనిపిస్తుంది. కొంత అమౌంట్ మనకి ఫ్రీ అమౌంట్ ఏదైనా ఉంటే తీసుకొని మంచి క్వాలిటీ కంపెనీస్, టాప్ 200 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది ఒక బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్స్ యూటర్న్ తీసుకుంటున్నాయి, చార్ట్స్ అన్ని, మంత్లీ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే 2024లో కానీ 2025లో కానీ మంచి ప్రాఫిట్స్ ఇవ్వలేదు. కాబట్టి ఈ ఇయర్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి 2026. ఎందుకంటే ఎప్పుడైతే ర్యాలీ రావాలో ఫస్ట్ బాటంకి వెళ్ళాక పైకి వెళ్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా అలా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి అనేది అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకోవడం కాకుండా మీరు ఓన్ అమౌంట్ని చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామచంద్ర గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే.
నమస్తే అండి. సో ఇప్పటికే చూస్తున్నాం ఇరాన్ అమెరికా చర్చల నేపథ్యంలో అటు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా పుంజుకోవడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనతో అటు మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పిన విధంగానే ఇన్వెస్టర్ను ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలుపుతున్నారు. మరోపక్కన గోల్డ్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలుపుతున్నారు. ముందు మార్కెట్లు ఇంకా ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి ట్రంప్ వ్యాఖ్యలతో కూడా తెలియజేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.